పెద్దలారా, మిత్రులారా, మన వెబ్ పేజీ నుంచి ఎల్‌నినో మీద మనం అనేక దాని ప్రభావం, ఎల్‌నినో ఎఫెక్ట్ అంటే కరువుకు సంబంధించినటువంటి ఎల్‌నినో అంటే అతి అనావృష్టి, ఎల్‌నినో అంటే అతివృష్టి. ఈ 2 ఇంపాక్ట్స్ మనం చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. అతివృష్టి, అనావృష్టి ఉంటే ఎట్లుంటది? సో, సమతుల్యత వర్షాలు సమతుల్యంగా సమపాళ్లలో కురిస్తే రైతు జీవితం, ప్రజల జీవితం, ఆహారోత్పత్తులు, ఆహార భద్రత ఎట్లుంటాయి మనం చెప్పుకుంటూనే వస్తా ఉన్నాం. సో, మరింత మళ్ళీ చెప్పటం ఏందంటే 2026, 2027కు సంబంధించి చాలా ఇంపాక్ట్ ఉంటదని చెప్పేసి ప్రజల నుంచి మనకు వినపడుతున్న అంటే వాతావరణ శాఖ గాని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సంస్థలు, వ్యవస్థలు సంబంధించిన కన్సర్న్ డిపార్ట్‌మెంట్‌లు చెప్తున్నటువంటి కార్యక్రమాలుగా మనకు కనిపిస్తా ఉన్నది. సో, అందుకోసం వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, అది పరిస్థితి. 2026లో 2026లో ఎఫెక్ట్ ఉంటదని చెప్పేసి పసిఫిక్ మహాసముద్రంలో 2-6 డిగ్రీల టెంపరేచర్స్ పెరగటం. అది పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం దాకా రిఫ్లెక్ట్ కావటం. సో, ఇది సూపర్ ఎల్‌నినో, ఇంకా డొమెస్టిక్ ఎల్‌నినో లాగా తయారై ఓవర్ యాక్షన్ ఎల్‌నినో లాగా తయారవుతా ఉన్నది. 60% దీని ఎబ్సెన్స్ ఉంటదనేది పరిస్థితి మనకు అర్థమవుతా ఉన్నది. ఇది నేను చెప్పటం కాదు. అమెరికాకి సంబంధించినటువంటి ఎన్ఓఏఏ వాళ్ళు చెప్పినటువంటి సమాచారంగా అంటే మనకి వాతావరణ శాఖ సంబంధించిన ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా భావించవచ్చు. అది అభివృద్ధి చెందిన దేశం కాబట్టి అట్లా. సో, వెరీ స్ట్రాంగ్ ఎల్‌నినో గూడా అని అంటా ఉన్నారు దీన్ని. వెరీ స్ట్రాంగ్ ఎల్‌నినో అనటం వల్ల సో, ఎంత ఉందో అర్థం చేసుకోండి. 2027లో ఈ 2026 ఎట్లా ఉంటే 2027 ఈ టెంపరేచర్స్ హై లెవెల్స్‌కి పెరుగుతాయని అట్లా పరిస్థితులు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, అమెజాన్ అడవులు పిడుగులు పడి ఇక అమెజాన్ అడవులైతే తగలబడి జీవరాశి అంతా అక్కడ ఉన్నటువంటి జీవరాశి ఇదయ్యే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ మానవ తప్పిదాలు ఇవన్నీ. ప్రకృతిని, పర్యావరణాన్ని ధ్వంసం చేయటం వలన ఈ పరిస్థితి వచ్చింది. ఆసియా దేశాల్లో తీవ్రమైనటువంటి వర్షాభావం, కరువు, ఆహార కొరత అనేది ఉంటదనేది. ఇండియాకి ఆహార భద్రత ఉండొచ్చు. 6 కేజీలు ఇచ్చేది 10 కేజీలో, 15 కేజీలు ఇస్తారేమో చూద్దాం. సో, లేకపోయినా ఎట్లైనా పని లేనప్పుడు, వ్యవసాయ కూలీలకు సంబంధించి పని లేనప్పుడు ఇబ్బందులుంటాయని చెప్పొచ్చు. సో, తూర్పు ఆఫ్రికా దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈక్వెడారు, లేకపోతే కొన్ని దేశాలకు సంబంధించి పెరు లాంటి దేశాల్లో విపరీతమైనటువంటి వరదలు, వినాశకరమైనటువంటి వరదలు, సో, పరిస్థితులు, భారీ వర్షాలు ఇట్లాంటి పరిస్థితులు. అంటే ఈ ఎల్‌నినో ఎఫెక్టు, సూపర్ ఎల్‌నినో ఎఫెక్టు, వెరీ స్ట్రాంగ్ ఎల్‌నినో ఎఫెక్టు ఒక్కొక్క దేశంలో ఒక్కోలాగా రిఫ్లెక్ట్స్ వైపు సాధారణ పరిస్థితులకు అతీతంగా ఉండి ప్రజల్ని అతలాకుతలం చేయడానికి, జీవరాశిని అతలాకుతలం చేయడానికి సిద్ధంగా ఉంది. సో, ఆహారపు ఉత్పత్తుల్లో సహజంగానే 100కి 40% పైగా అంటే గతంలో ఉన్న స్టోరేజ్ ఫుడ్ గానీ, రబీ సీజన్ పోను లేకపోతే గోదాములో మూలిగేటువంటి ఆహార ధాన్యాలు పోను ప్రతి ఖరీఫ్ సీజన్‌లో రెగ్యులర్‌గా వాడేదంటే 40% ఖరీఫ్ సీజన్‌లో నుంచి ఆహార పదార్థాలు అందుతా ఉంటుంటాయి. సో, ఈ క్రమంలో ఈసారి అది ఆ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది ఉంది. దాని ఎఫెక్టు ప్రపంచం మీద ఉంటది, దేశం మీద ఉంటది, తెలంగాణ మీద ఉంటది. సో, భారతదేశంతో పాటు తెలంగాణ మీద కూడా ఉంటది. చూడాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద. సో, ఈ జనరల్‌గా వరి, పప్పు ధాన్యాలు, సోయా, బీన్లు, మొక్కజొన్నలు, పత్తి, మిరపకాయ వివిధ రకాల పంటలు పండిస్తాం కూరగాయలతో సహా. సో, ఈ సిస్టమ్, ఈ ట్రెడిషన్ దెబ్బతినే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. వర్షాలు తక్కువ ఉంటే లేకపోవటం ఉండటం వల్ల నదులు నీళ్లు లేకపోవటం వల్ల డ్యాములు నిండవు. నదులు నీళ్ళు లేకపోవటం వల్ల భూగర్భ జలాలు పోతాయి. ఆయకట్టు ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది మాకు. నాగార్జున సాగర్ నాట్ ఓన్లీ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఎక్కడ ఆయకట్లు ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడ నీళ్ళు లేకపోవటం వల్ల వ్యవసాయంతో పాటు జల విద్యుత్ శక్తి దెబ్బతింటది. మాకెళ్ళి సాగర్ నిండితే, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండితే కృష్ణానది నుంచి చెరువులు, కుంటలు ఇది లేకపోయినా చెరువులు, కుంటలు నింపేసుకుంటూ పెడతాము. దాని కింద కూడా ఉన్న ఆయకట్టు కంప్లీట్ అవుతుంది. అటుది ఇది 2 వైపులు పండుతుంది. కాలువల కింద ఉండే ఆయకట్టు, చెరువు కుంటలు నింపటం వల్ల చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు కూడా పండేది. సో, ఇప్పుడు అసలు డ్యాములు నిండినప్పుడు అసలు కరువు పరిస్థితులు, తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఇది ఆహార పదార్థాలు, వ్యవసాయానికి సంబంధించిదే కాకుండా జల విద్యుత్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడే పరిస్థితి కనపడతా ఉంది. కరువు, ఆహార భద్రతను సవాల్ చేసేటువంటి పరిస్థితి ఇవన్నీ మనకు కనబడుతుంది. దీంతో పాటు భూగర్భ జలాలు కిందికి పోయే పరిస్థితి కూడా అంటే వెనక్కి 5-6 మీటర్లు, 3-6 మీటర్లు భూగర్భ జలాలు వెనక్కి పోయాయి అనేది, కిందికి పోయాయి అనేది. పైన ఎప్పుడో బోరేస్తే పైన నీళ్ళు పడేది. ఇప్పుడు బోరేసినా కూడా భూగర్భ జలాలు లోపలికి వేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది.
సో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గటం, అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినప్పుడు సరిపడా డిమాండ్కి సరిపడా సప్లై ఉండదు. దానివల్ల ఆహార ధాన్యాల కొరత పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి. సో బియ్యం, పప్పు, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితి కూడా కనపడదు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉన్నది. లేకపోతే విధ్వంసం జరుగుతుంది, కనపడిన విధ్వంసం. అంతా బాగున్నట్టుగానే ఉంటుంది కానీ ఏమి ఇబ్బందులు పడతారు. ప్రజలు కూడా పొదుపు మెథడ్లో జాగ్రత్తగా జీవించాలి ఈ కరువు పరిస్థితుల్లో. సో అట్లా జీవించినటువంటి వాళ్ళే భవిష్యత్తుని కొనసాగించారు. ఎందుకంటే ప్రకృతికి అనుకూలంగా వ్యవహరించినటువంటి జీవరాశి, ప్రకృతికి అనుకూలంగా వ్యవహరించినటువంటి జీవరాశి ఏదైతే ఉన్నదో కాలగర్భంలో కలిసిపోయింది. ఎందుకంటే అప్డేట్ కానటువంటి జీవరాశి ఏదైతే డైనోసార్లని మనం విన్నాము. ఆ జీవరాశి ప్రకృతి పర్యావరణం మారుతుంటే మారలేదు. అస్థిపంజరాలుగా స్కెల్టన్గా మనకి దర్శనమిస్తున్నాయి. మానవులు కానీ లేకపోతే జీవరాశి కానీ అప్డేట్ అయ్యి జాగ్రత్తగా జీవించాల్సిందే. లేకపోతే అప్పులు పోలవుతారు, వడ్డీలు మిత్తిలు కట్టుకోవటం. సో జీవితాలు సర్వనాశనం, సంకనాగిపోతాయి. ఆ విధంగా కుటుంబాలు ఇబ్బందులు పాలైతే ఆ విధంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సో జాగ్రత్తగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇంధనాలకు సంబంధించి, ఇంధనం అంటే ఆయిల్కి సంబంధించినటువంటి గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి. సో సహజంగానే కరువు వచ్చినప్పుడు పెట్రోలు, డీజిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, పెట్రోలు వాటిలలో ఇథనాల్ కలుపుతానంటుంది. 15%, 20% కలుపుతానంటుంది. సో కలుపుతున్నప్పుడు ఆ మిషన్లన్నీ కూడా మోటార్లు అనేవి ఇథనాల్తో సంబంధం లేని మోటార్లు తయారు చేశారు. అది రిపేర్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు. మెకానిక్లకి సంబంధించి పండగైన వాహనదారులకి చెమటలో పట్టించేటువంటి సమస్యగా మన ముందు ఉన్నది. సో దీనివల్ల ఆహార భద్రతకి ఇప్పుడు ఇథనాల్ని తయారు చేయాలంటే చెరకు, మొక్కజొన్న ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాటి నుంచి ఇథనాల్ని తయారు చేస్తారు, చెరకు ఫ్యాక్టరీల నుంచి. చేసినప్పుడు దాన్ని ఇథనాల్ వాటిని అటువైపు మళ్ళిస్తారు. కానీ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఆహార భద్రతకి ముప్పుగా, ఆహార భద్రతకి సవాలుగా, ఆహార భద్రతని డిమాండ్ చేస్తూ, ఆహార భద్రతని ఛాలెంజ్ చేస్తూ, ఆహార భద్రతకి సంబంధించి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు సహజంగా ఇథనాల్ కంటే ఆహార భద్రత వైపే ప్రభుత్వాలు మొగ్గు చూపుతాయి. కాబట్టి సో ఎటు చూసినా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మనుషులు జాగ్రత్తగా ముందుకెళ్తే తప్ప అడ్డుగోలుగా ఉంటే వాళ్ళని కాపాడేది ఎవరు లేరు. పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి ఎల్నినోకి సంబంధించి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.